నమస్తే ఆర్కేటీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. గ్రామాల్లో ఉంటూ రైతులకు నిరంతర సేవలు అందించడంలో ఏఈఓలు ముందుండాలి. వ్యవసాయ విస్తరణాధికారుల అవగాహన సదస్సులో కలెక్టర్ రొనాల్డ్ రోస్. మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. సశక్తి భవన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా ఆధునీకరిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 34 పడకల ప్రసూతి వార్డును మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ స్థితికి చేరుకున్నాయన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టుగా మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్, డిఎంఎన్హెచ్ఓ శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్గ్రేడెడ్ మెటర్నిటీ వార్డును మనం ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేసి ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఇంకంతకంటే మంచిగా తీర్చిదిద్దడానికి మరి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు గతంలో చూసింది, ఈ హాస్పిటల్లో ఐసీయూ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు పూర్తిగా ఈ సిస్టాన్ని అంతా నిర్లక్ష్యం చేయడం, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా ఐసీయూ లేకపోవడం అనేది బాధ కలిగించింది. అప్పుడు మరి వెంబడే నిర్ణయం తీసుకొని అన్ని జిల్లా హాస్పిటల్స్లో, ఏరియా హాస్పిటల్స్లో ఈ ఐసీయూలు ఏర్పాటు చేయాలని మరి మొట్టమొదట మన మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ హాస్పిటల్లో ఈ ఐసీయూని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక కార్పొరేట్ స్థాయిలో. దాంతో ఈ ప్రాంత బీద ప్రజలకు ఎమర్జెన్సీ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు మరి ఇక్కడనే అందించడం జరుగుతూ ఉంది. గతంలో ఐసీయూ విభాగం లేక మరి చిన్న ఎమర్జెన్సీ వచ్చినా మరి ఆ పేషెంట్స్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్కో లేకుంటే హైదరాబాద్ పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉండే. మరి ఇప్పుడు ఆ ఇబ్బంది తగ్గి ఇక్కడనే ఐసీయూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే అన్ని విభాగాలను కూడా స్ట్రెంథన్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్యం అందించాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లో
డెలివరీస్ పెంచడానికి కాన్పులు ప్రభుత్వ హాస్పిటల్ చేయడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మరి స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ మహబూబ్ నగర్ హాస్పిటల్లోని మెటర్నిటీ వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడే మరి అధికారులకు అదే చెప్పడం జరిగింది. ఈ లేబర్ రూమ్స్ కూడా, డెలివరీ రూమ్స్ కూడా మోడర్న్గా కొత్త కాన్సెప్ట్తో, ఎల్ఆర్ కాన్సెప్ట్తో మరి ఒకటే రూమ్లో ఒక టేబుల్ ఉన్నట్టు కొత్త కాన్సెప్ట్తో నిర్మించాలని చెప్పడం జరిగింది. తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం. మనం అప్లికేషన్ చేసిన 10 నెలల్లోనే వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం, ఎంసీఏ వాళ్ళు ఆమోదం తెలపడం, మరి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది. దాంతో మరి ఈ ప్రాంత ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అంతా ఉన్నాయి. ఈ ప్రాంత స్టూడెంట్స్కే కాకుండా మరి ప్రాంతంలో ఉన్న బీద ప్రజలందరూ కూడా హాస్పిటల్ అంతా అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి, టీచింగ్ హాస్పిటల్ అయింది కాబట్టి మరి ప్రాంత ప్రజలకు మంచి వైద్యం ఈ ప్రాంతంలో అందరం జరుగుతూ ఉంది. ఈ రకంగా మరి గతంలో ఎక్కడో వచ్చిన పేపర్లు చూడడం జరిగింది, నిధులు మళ్లింపు అనేది అది పూర్తిగా అబద్ధం. ఈ మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ సంబంధించి గతంలోనే 450 కోట్లతో జీవో రిలీజ్ అయింది. ఆ జీవో ఎప్పటి కూడా యాక్టివేషన్లో ఉంటుంది. ఒకసారి జీవో రిలీజ్ అయిన తర్వాత నిధులు మళ్లింపు అనేది ఉండదు, లేకుంటే బడ్జెట్ తెచ్చి బ్యాంకులో పెట్టి దాన్ని తీసుకుపోవడం ఉండదు. ప్రాసెస్ అవుతూ ఉంటే, పనులు జరుగుతూ ఉంటే నిధులు రిలీజ్ అవుతాయి. అట్లాగే కొత్త పోస్టులు కూడా మొదటి సంవత్సరం మెడికల్ కాలేజ్ నడవడానికి 472 పోస్టులు ఆల్రెడీ గతంలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవి ఆల్రెడీ రిక్రూట్మెంట్ చేసిండ్రు. ఇప్పుడు సెకండ్ విడతగా అంటే ఈ వచ్చే 4 సంవత్సరాలకు మెడికల్ కాలేజ్ నడవడానికి ప్రతి సంవత్సరం ఎన్ని పోస్టులు అవసరం ఉన్నాయో వాటికి 519 పోస్టులకు మళ్ళీ ఆమోదం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విడతల వారీగా వీటిని అమలు చేయడం జరుగుతుంది. మరి మొత్తం రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో ఈ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. ఇంకా ఆల్రెడీ చేసినాం, ఇంకా చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ డెలివరీ రూమ్స్ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తొందరలోనే అన్ని ప్రాంతాల్లో ఐసీయూలు ఏర్పాటు చేస్తున్నాం, డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఇంకా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాం. ఈ రకంగా మరి గతంలో ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు పిఎస్సి మొదలుకొని సిఎస్సి కావచ్చు, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ అన్నీ కూడా అన్ని రకాల అభివృద్ధి చేసి బీద ప్రజలకు మంచి వైద్యం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మెటర్నరీ వార్డు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు లక్ష్మారెడ్డి గారు ముందుగా వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్ష్మారెడ్డి గారు మరి మన కలెక్టర్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, మిగతా అధికారులందరూ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గతంలో మీరందరూ చూసిన మెటర్నరీ వార్డు ఎట్లా ఉండే, హాస్పిటల్ తీరు ఎట్లా ఉండే, తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావచ్చు, మరి ముఖ్యంగా మా హెడ్ క్వార్టర్ ఈ హాస్పిటల్ చాలాసార్లు కూడా చాలా సందర్భాలు కూడా నేను సందర్శించా. ఒక్కొక్కటి మార్పు రావడం జరుగుతూ ఉంది. లక్ష్మారెడ్డి గారికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మార్పు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పర్యటనకు వచ్చినప్పుడు మెడికల్ కళాశాల కావాలన్నప్పుడు చాలామంది నవ్వీరు. మహబూబ్నగర్కు ఆల్రెడీ ఒక మెడికల్ కళాశాల ఉండగా ఇంకొకటి ఎట్లా వస్తుందని. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా మన జిల్లాకు మెడికల్ కళాశాల తెచ్చుకోవడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీ కూడా ఈరోజే మెడికల్ కాలేజీ హాస్టల్ టెండర్స్ కూడా ఈరోజే పిలవడం జరిగింది. మెటర్నిటీ వార్డు కూడా ఈరోజే ప్రారంభించుకోవడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లకు ధీటుగా ఈరోజు ఎవరైనా చూస్తే ఇది ప్రైవేట్ హాస్పిటల్ అనే కార్పొరేట్ హాస్పిటల్ అనే రీతిలో ఈరోజు మెటర్నిటీ వార్డు మనం చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి 3 జిల్లాల ప్రజలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. గతంలో కర్నూలు పోయేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కర్నూలు పోవడం చాలామంది బంద్ అయ్యిండ్రు. అక్కడ వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. గద్వాల కావచ్చు, అలంపూర్ కావచ్చు, కొత్తకోట నుంచి కూడా అందరు కర్నూలు పోయేటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినందుకు చాలామంది పేషెంట్లు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇన్ పేషెంట్లు కానీ అవుట్ పేషెంట్లు కానీ దాదాపు రెట్టింపు లెవెల్లో ఈరోజు కావడం జరిగింది. ఇంకా మనం త్వరలోనే కొత్త హాస్పిటల్ కూడా, నూతన హాస్పిటల్ కూడా మనం ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉట్టి పుకార్లు నమ్మొద్దు. హాస్పిటల్ నిధులు మళ్ళీపోయినాయి, హాస్పిటల్ నిధులు డబ్బులు రూమ్లకి తీసుకుపోయినరు, బ్యాంక్ ఖాతాలకి మళ్ళించిన అనేటువంటి పుకార్లు నమ్మొద్దు.
గవర్నమెంట్ జీవో ఇష్యూ అయింది. ఖచ్చితంగా ఆ జీవో ఇష్యూ అయిన ప్రకారం 100% ఇక్కడ అన్నీ కూడా ఈ నిధులు ఖర్చు అయ్యేటట్టు చేస్తాం. ఏ నిధులు ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా నిధులు వెనుకకు పోయే ప్రసక్తే లేదు. ఇంకా ఈ హాస్పిటల్ని ఒక ఫ్లోర్ వేసినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఉన్నటువంటి పేషెంట్స్ సరిపోక డెలివరీకి అయినటువంటి వాళ్ళు బయట ఉండడం జరుగుతూ ఉంది. మరి ఇంజనీరింగ్ అధికారులు ఇంకొక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసి డెలివరీ కేసెస్ కావచ్చు మిగతావన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. పీడియాట్రిషియన్ మరి జనరల్ మెడిసిన్ ఇంకా కొంతమంది డాక్టర్లను కూడా చాలా వరకు కూడా డాక్టర్లు వేయడం జరిగింది. ఇంకా కొరత ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకోవాలి. మరి చాలామంది వైద్య విధాన పరిషత్కు పోయినందుకు ఇంతకుముందు పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా మేము అబ్జర్వ్ అవుతాం ఇక్కడనే అని చెప్పి కూడా మరి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి గారికి ఇచ్చాం, సీఎం గారు కూడా ఇవ్వడం జరిగింది. కనుక లోకల్గా స్థిరపడినటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడనే డ్యూటీ చేసినట్లయితే ఇంకెక్కువ పని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటే అందరూ కూడా అబ్జర్వ్ చేసుకొని ఇక్కడనే విధులు నిర్వహించేటట్టు పని చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా మంజూరైనటువంటి పోస్టులలో కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చి ఈ జిల్లా వారికే 100% ఈ జిల్లా వారికే ఉద్యోగాలు ఇచ్చేటట్టు కూడా చేయాలని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కనుక చిన్న చిన్న ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పరిష్కారం అవుతాయి. దయచేసి మీడియా మిత్రులు చిన్న చిన్న విషయాలను పేపర్లలో టీవీలలో చూస్తే ప్రజలకు అభద్రత కలుగుతుంది. ఒక చిన్న పొరపాటును టీవీలలో పేపర్లు రావడం వల్ల పబ్లిక్ ఏమనుకుంటారంటే అరే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అభద్రత లేదనే భావం కలిగి మన పేదవాళ్ళకే నష్టం జరుగుతుంది. పేదవాళ్ళకే నష్టం జరిగి మళ్ళా డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోవడానికి అవకాశం ఉంటుంది. కనుక చిన్న చిన్న అంశాలను కూడా సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్లతో సమన్వయం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఇది మనం ఒక ఇల్లులా భావించి పేద ప్రజలందరూ కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి మనం చేసిన పొరపాట్ల వల్ల మన కుటుంబాలకే ఇబ్బంది కలుగుతున్నటువంటి భావనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మా జిల్లాను మా నియోజకవర్గాన్ని 31 జిల్లాల కన్నా ఎక్కువగా అన్ని రంగాల్లో కూడా ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో జిల్లాలో 78 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో నూతన వ్యవసాయ విస్తరణ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రొనాల్డ్ రోస్ హాజరై మాట్లాడారు. వెనుకబడ్డ పాలమూరు జిల్లాను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వనరుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని ప్రతి రైతుకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా స్థానికంగా ఉంటూ రైతులకు 24 గంటలు సేవలు అందించాలని కోరారు. అగ్రికల్చర్ ఆల్సో ఇస్ వెరీ లెస్. అగ్రికల్చర్ తక్కువ ఉండడం వల్ల అగ్రికల్చర్ లేబరర్స్ ఆల్సో ఆర్ వెరీ లెస్. దే ఆర్ గో ఫర్ మైగ్రేషన్. ఎక్కడ పని జరుగుతుందో అక్కడ వెళ్ళిపోతున్నారు. సెకండ్ థింగ్, వన్ ఇస్ వాటర్, సెకండ్ ఇస్ అవర్ సాయిల్ కండిషన్. మన దగ్గర ఉన్న సాయిల్ కండిషన్ ఆల్సో వీ డోంట్ హ్యావ్ రిచ్ సాయిల్, వీ హ్యావ్ వెరీ పువర్ సాయిల్. లాటరైట్ ఎక్కువ ఉన్నాం, రెడ్ శాండీ, రెడ్ లూమీ సాయిల్ అదే ఎక్కువ ఉంది, బ్లాక్ సాయిల్ తక్కువ ఉంది. సో బికాస్ ఆఫ్ ద సాయిల్ ఆల్సో వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. మాయిశ్చర్ రిటెన్షన్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ these are some of the crops which are grown in a very traditional and primitive form. It is being grown here. దాంట్లో ఎక్కువ డబ్బు ఏం రాదు, so that they can go ahead also. మహిళలు పురుషుల మీద ఆధారపడకుండా స్వశక్తితో జీవనం సాగించడానికి ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మహిళా స్వశక్తి భవనాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సేవక సంఘాలు ఏర్పాటు చేసి రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు. మహిళల్లో వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. లక్షలతో ఈ మహిళా భవన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అర్బన్లో
మెప్మా ఆధ్వర్యంలో అనేక రకాల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారికి బ్యాంకు లోన్ల ద్వారా వడ్డీ రుణాలు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ చేసుకోవడానికి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సు, స్వయం ఉపాధి సెంటర్సు, నైట్ షెల్టర్సు, లైవ్లీహుడ్ ప్రోగ్రామ్సు పట్టణంలో మొట్టమొదటిసారిగా మా మార్కెట్ యార్డ్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వడం వలన దాదాపు వాళ్ళకి ప్రతి సంవత్సరానికి 5 నుంచి ఒక 10-20 లక్షల రూపాయల ఆదాయం కూడా ఆ గ్రూప్ వాళ్ళకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్నందుకు మున్సిపాలిటీకి రిలేటెడ్ కనుక మా మున్సిపల్ కమిషనర్ గారికి ఇది అదనంగా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతిష్ట చేసి ప్రతి ఒక్క మహిళా సంఘాలు, ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి కావడానికి తన వంతుగా ఈ మెప్మా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను విస్తృతంగా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్ కూడా ప్యూర్లీ వాళ్ళకి, మహిళా సంఘాలకే కనుక మహిళా గ్రూప్ వాళ్ళు కూడా ప్రతిరోజు ఇక్కడ వచ్చి కూర్చొని వారి ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అన్నీ వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావడానికి, ఒక మహిళ అనేట ఆమె ఆర్థికంగా ఆమె కొంత డబ్బు సంపాదించుకొని చేయగలిగితే భర్తకు తోడుగా 2 కుటుంబాలు కలిస్తేనే ఆర్థికంగా అభివృద్ధి అయితేనే అప్పుడు చదువుకోవడం, ఆరోగ్యం అన్ని రకాలుగా వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువకులకు, విద్యార్థులకు చివరకు నిరాశ మిగిలిందని టీజాక్ చైర్మన్ రాజేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓస్ భవన్లో నిరుద్యోగ నిరసన ర్యాలీకి సంబంధించిన గోడ పత్రికను టీజాక్ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం, 1,00,000 ఉద్యోగ నియామకాల హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని కోరారు. ఫిబ్రవరి 22న హైదరాబాద్లో చేపట్టబోయే నిరసన ర్యాలీకి జిల్లా నుండి నిరుద్యోగ యువత తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగం కొంతవరకు జరిగిన నియామకాల విషయం లోపల ప్రభుత్వం చాలా వెనుకబడిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మాట తప్పింది. ఎందుకంటే ఉద్యమ క్రమం లోపల, మలిదశ ఉద్యమ క్రమం లోపల ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నేత 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి, 2.5 లక్షల ఉద్యోగాలు దారి మళ్ళీపోయినాయి, ఖాళీలన్నీ కలిపి 2.5 లక్షలు అని చెప్పిండు. మరి రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 2.5 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులు, ప్రజలు టీజీఐసి అడిగినప్పుడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కూడా ఒక కమిటీ వేయించడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే 1,07,000 ఉద్యోగ ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం. మరి అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 2.5 లక్షలు కాదు, 1,07,000 మాత్రమే ఉన్నాయి, అవన్నిటిని కూడా వెంటనే భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మిగతా ఉద్యోగాలు 1,07,000లో 15,000 పోతే 92,000 ఉద్యోగ నియామకాల గురించి ప్రకటన వెలువరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఆ 92,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయాన్ని నిరుద్యోగులకు, ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేనిఫెస్టో ప్రకారంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటననే మళ్ళీ గుర్తు చేస్తూ రేపు ఫిబ్రవరి 22వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా భారీ ర్యాలీ ఉంటుంది, భారీ నిరుద్యోగుల సదస్సు ఉంటుంది. కాబట్టి ఈ మహబూబ్నగర్, పూర్వపు మహబూబ్నగర్ జిల్లా నుంచి యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ బహిరంగ సభను సక్సెస్ చేయాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 26న నిజాం కాలేజ్ గ్రౌండ్లో తలపెట్టిన టీఎస్సీపీఎస్సీ శంకరావ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాప్ రెడ్డి ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2017లో నూతన పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ మెచ్యూరిటీపై పన్ను మినహాయింపు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 26 తారీఖున నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరగబోయేటటువంటి మహాసభకు మన జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా
చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఉద్యోగులు కూడా ఖచ్చితంగా ఆ ఒక్కరోజు మాత్రం వచ్చేసి మన యొక్క బాధను, మన యొక్క గోడును అందరికీ మన రాష్ట్రానికి అదేవిధంగా కాకుండా దేశానికి తెలియజేసే విధంగా వచ్చి మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి సిద్ధప్రజ్ఞ గారి యొక్క సార్ గారి యొక్క అధ్యక్షతన మంచి కార్యక్రమం జరగబోతుంది. అక్కడికి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కానీ మరియు చనిపోయినటువంటి కుటుంబాలను కూడా అందరినీ కూడా మేము కూడా తీసుకొచ్చి మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం, నేను నా మిత్రుడు కలిసి. అదేవిధంగా కాకుండా అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని ఇదే మా శంఖారామని ప్రకటిస్తున్నాం. ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లాలో సురవరం ప్రతాప్ రెడ్డి ప్రెస్ క్లబ్లో ఫిబ్రవరి 26వ తారీఖున ఆదివారం హైదరాబాద్లో జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను చెలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ పేరుతో ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఉన్న 118,500 మంది సిపిఎస్ ఉద్యోగులు సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన వాళ్ళందరూ కూడా ఆ రోజు హైదరాబాద్కు చెలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ ప్రోగ్రాంను చేపట్టి వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు అన్నది కాకుండా ఆఫీస్ సబార్డినేట్ దగ్గర నుంచి గెజెటెడ్ ఆఫీసర్ వరకు టీచర్లు, డాక్టర్లు, పోలీసు, యూనిఫామ్ సర్వీసెస్ అన్ని మొత్తం 33 శాఖల్లో ఉన్న యావత్ సిపిఎస్ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి తమ యొక్క డిమాండ్ అయిన 12 సంవత్సరాలుగా ఒక పుష్కర కాలంగా వారిని వారి కుటుంబాన్ని వేధిస్తున్న సిపిఎస్ను అంతం చేయాలని కోరుతూ అందరం కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ చేరుకోబోతున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ కూడా, ఉపాధ్యాయులందరికీ కూడా ఒకటే కాల్ టీఎస్సీపీఎస్సీ ఇవ్వాలనుకుంటుంది. మిత్రులారా, ఇకపై మౌనం ఇకపై చెల్లదు. ఈరోజు మనందరం ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైంది. మన శక్తి చూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మనకు మనం తప్పితే ఎవరూ రారు. కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 100 100 6 ఎన్ని కష్టాలు పడ్డా నష్టాలు పడ్డా ఆదివారం 26 ఫిబ్రవరి 2017 నాడు మాత్రం మొత్తం 31 జిల్లాల నుంచి బయలుదేరే అన్ని మార్గాలు కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ వైపే పరిగెత్తాలి. మొత్తం ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా యావత్ సిపిఎస్ ఉద్యోగస్తులందరూ కూడా ఆ రోజు మన నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మన యొక్క బహిరంగ తీర్మానాన్ని చేయాలి. ఈ సిపిఎస్ మాకు వద్దు, ఓపీఎస్సీ మాకు ముద్దు, ఎట్టి పరిస్థితుల్లో పాత పెన్షన్ను అమలు చేయాలని చెప్పి మనమంతా తీవ్రంగా కోరుకుంటున్నాం. ఆ కోరికను ఆ రోజు బహిరంగంగా దిక్కులు పిక్కటిల్లేలా మనమంతా ప్రభుత్వానికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. మెడికల్ ధరలపై పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని వెంటనే తగ్గించాలని టీఎంఎస్ఆర్యు జాయింట్ సెక్రటరీ ముకుంద్ కులకర్ణి అన్నారు. మెడికల్ ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా సామాన్య ప్రజలు మందులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ప్రజలు మోసపోతున్నారన్నారు. ఓకే, నేను ముకుంద్ కుల్కర్ణి, జాయింట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్. సో మన మెయిన్ డిమాండ్ ఇవాళ ఆల్ ఇండియా స్ట్రైక్ ఏంటంటే మెడిసిన్ ప్రైజెస్ తగ్గించాలని. ఎందుకంటే ఆ ప్రైజెస్ ఆఫ్ ద మెడిసిన్ ఆర్ గోయింగ్ అప్ బికాస్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ యాడ్ చేస్తున్నారు ఎంఆర్పి మీద. దానివల్ల ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. దానివల్ల 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు అఫోర్డ్ మెడిసిన్స్. ఇది మెయిన్ డిమాండ్. నెంబర్ 2, ఈ మెడికల్ డివైసెస్ వచ్చినాయి ఇవాళ రేపు, స్టంట్స్, డివైసెస్, ఇంప్లాంట్స్, ఇవన్నీ దాని మీద నో ట్యాక్స్, నో జిఎస్టీ ఏం ఉండకూడదు అని చెప్తున్నాం. ఎందుకంటే దీని కాస్ట్ కూడా మరి ఎక్కువైపోయింది. సర్జికల్ కాస్ట్, హాస్పిటలైజేషన్ కాస్ట్ కింద ఈ ఇంప్లాంట్స్ కాస్ట్ ఎక్కువైపోయింది. అందుకే దాని మీద ట్యాక్సెస్ రద్దు చేయాలని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ ఎథికల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలని. ఏమవుతుందంటే ఇల్లీగల్ మార్కెటింగ్ అని బాగా నడుస్తున్నాయి. ఫార్మసిటికల్ కంపెనీ వాళ్ళందరూ డాక్టర్ మీద చాలా ప్రెజర్ వేసి కొన్ని ప్రోడక్ట్స్ రాయమంటున్నారు, కొన్ని యూజ్ చేయమన్నారు. ఆ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ బంద్ చేస్తే ఈ కాస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ కూడా తగ్గుతుందని మనం కోరుకుంటున్నాం. ఇంకోటంటే ఇవాళ రేపు మీరు చూస్తున్నారు ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ బుకింగ్ ఆఫ్ మెడిసిన్స్. దీనివల్ల మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ప్రకారంగా ఇది అగేన్స్ట్ ఉంది. ప్రిస్క్రిప్షన్ అగేన్స్ట్గా వాళ్ళు కొంటున్నారు. సో అది సరికాదు. సో ఆన్లైన్ booking of medicines should be avoided, and so that ఇవన్నీ ప్రైజెస్ ఆఫ్ ద మెడిసిన్స్ షుడ్ బి మేడ్ అవైలబుల్ అట్ రీజనబుల్ ప్రైస్. ఏదో బట్టలు కొన్నట్లు కాదు, ఈ మందులు అన్ని అవసరం ఉంది. సో అందుకే వీళ్ళన్ని ప్రోడక్ట్స్ షుడ్ బి మేడ్ అవైలబుల్ రీజనబుల్ ప్రైస్గా, అఫోర్డబుల్ ప్రైస్లో కామన్ పబ్లిక్ ఉండాలని మనం కోరుకుంటూ ఈ డిమాండ్ ఉంది. ఇది డిమాండ్ మనం ఈ ఆల్ ఇండియా స్ట్రైక్లో చేస్తున్నాము. ఇది డిమాండ్ పోలేకుంటే మనం మార్చ్ టు పార్లమెంట్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటున్నాము. సో ఒక నెల దాకా వెయిట్ చేస్తాం. గవర్నమెంట్ డజంట్ ఇంప్లిమెంట్ ఇట్, విల్ గో టు ఢిల్లీ అండ్ డెమాన్స్ట్రేట్ బిఫోర్ ద పార్లమెంట్.
పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ పాలమూరు వినూత్న కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ధరకే మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈరోజు ఎక్స్రే మరియు ల్యాబ్ ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇనాగరేషన్ చేసుకున్నటువంటి ల్యాబ్ అనేది ఒక కమర్షియల్గా కాదు, ఇది ఏదో డబ్బు సంపాదించడానికి పెట్టినటువంటి ఎక్స్రే ల్యాబ్ కాదు. ఇది కేవలం పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్ దగ్గరలో వచ్చినటువంటి పేషెంట్లు అధిక భారంతో వాళ్ళు నష్టం కలగకుండా, డాక్టర్ ఒకవేళ ప్రైవేట్కి రాసినా, హాస్పిటల్ అయినటువంటి బయటికి రాసినా కూడా ఎక్కడో దూరం పోయి 500-1000 రూపాయలు పెట్టి వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా లయన్స్ క్లబ్లో సేవలు అందిస్తూ మరి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి తిరుపతి రెడ్డి గారు నా దగ్గర ఏం చేద్దాం పేదవాళ్ళకి అన్నప్పుడు మరి ఆ ఎక్స్రే పెట్టాలనుకుంటున్నాను, గ్యారెంటీగా పెట్టు, పేదవాళ్ళ గురించి ఖచ్చితంగా మనం సాయం చేయాల్సింది అన్నప్పుడు వెంటనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఇంకా ఫ్యూచర్లో ఈ మహబూబ్నగర్లో పేద ప్రజల గురించి ఇలాంటి వాళ్ళకి ఇంకా అనేక రకాల కార్యక్రమాలు మేము చేయిస్తాం. వైద్యం ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా పూర్తి ఆధునీకరణ చేస్తాం. హాస్పిటల్ కూడా అందరు డాక్టర్ని తీసుకొస్తాం. ఇక్కడ వైద్యం లేదు, హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేదు, ఈయన్నే అందరు ఉన్నారనే రీతిలో ఒక 1 year లోపల ఇవన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తాం. మరి ఈ ముఖ్యంగా మా తిరుపతి రెడ్డి గారికి, వారి సతీమణికి, వారికి కూడా కుటుంబ సభ్యులకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. మహబూబ్నగర్ వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీలో ముసలం మొదలైంది. కమిటీలో విభేదాలు రోజురోజుకు ముదిరి చివరకు కమిటీ సభ్యుల రాజీనామాలకు దారితీసింది. పాలకవర్గం కాలపరిమితి గడవక ముందే కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మక్సూద్ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వక్ఫ్ కమిటీ నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. నీతి నిజాయితీతో పనిచేస్తున్న తాను తప్పు చేయకూడదనే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు పత్రికా ముఖంగా నా వక్ఫ్ కాంప్లెక్స్ కార్యదర్శి పదవికి రాజీనామా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పోస్ట్ ద్వారా స్టేట్ వక్ఫ్ బోర్డుకు సిఓ గారికి పంపించడం జరిగింది. ఇవాళ 3వ తారీఖు 2వ నెల 2017 సంవత్సరం నాడు నా రాజీనామాను ఈరోజు నుంచే యాక్సెప్ట్ చేయాలని వాళ్ళని పంపించడం జరిగింది. అధికార ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీని నమ్ముకొని బలోపేతం చేసినందుకు నాకు అత్యంత బాధ్యతాయుతమైన పట్టణ వక్ఫ్ కాంప్లెక్స్ కార్యదర్శి బాధ్యతలు నన్ను అప్పగించినందుకు ఎందరో ఉన్నారు, కానీ నాకు అవకాశం వచ్చింది చిన్న వయసులోనే. నేను నా బాధ్యతను శక్తివంచన లేకుండా, ఎవరికి లోబడి కాకుండా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాను. గత పాలక వర్గాలు చేయలేని పనులు నేను చేయడం జరిగింది. కమిటీలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ సభ్యులను నిజాయితీగా పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం భవిష్యత్తు ఈ విధంగా పనిచేయడం జరిగింది. నేను భావించడం లేదు ఇక ముందు అక్కడ మంచి జరుగుతుందని, కానీ వచ్చిన వాళ్ళను కూడా నేను తప్పు పట్టడం లేదు. నాపై ఆదరించి సహకరించి నా పోస్టు ఇచ్చిన
మా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎంపీ జితేందర్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి, కమిటీ తరఫున అన్ని విధాలా సహకరించిన మిత్రులందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాజీనామా చేయడం జరుగుతుంది. స్మార్ట్ ఫోన్ కోసం స్నేహితుడి ప్రాణం తీసిన కేసును మహబూబ్నగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం వెంకటస్వామి అనే వ్యక్తి పాతపాలమూరులో సైకిల్ షాప్ నడుపుకుంటూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. ఆంజనేయులు, వెంకటస్వాములు ఇద్దరు స్నేహితులు. గత కొద్ది కాలంగా వీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఈ సమయంలో తన స్నేహితుని నూతనంగా కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ కాజేయాలని పథకం పన్నాడు మరొకతను. పథకం ప్రకారం ధర్మాపూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి మద్యం తాగించి తలపై బండరాయితో మోదీ సెల్ ఫోన్తో పాటు నగదు తీసుకుని పరారయ్యాడు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసుల్ని డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఉదయము మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని చంపి పడవేస్తాననే ధర్మాపూర్ శివార్లో చంపి పడవేస్తాననే ఇన్ఫర్మేషన్ మీద సిఐ రామకృష్ణ మరియు ఎస్ఐలు కాశీ సిబ్బంది కానిస్టేబుల్ అందరికీ అక్కడ వెళ్ళింది. అక్కడ చూస్తే అక్కడ ఒక గ్రనైట్ రాళ్ళ పక్కన ఒక మనిషిని కొట్టి ముఖం పైన కొట్టి చంపేసినట్టుగా కనిపించింది. ఫస్ట్ అది అన్నోన్ పర్సన్గా ఉండే, తర్వాత ఎఫర్ట్ చేస్తే అతని పేరు వెంకటస్వామి నాయుడు, 22 సంవత్సరాలు. ఇతను ఓల్డ్ పాలమూరు దగ్గరలో ఒక వ్యక్తి దగ్గర రమేష్ అతని దగ్గర పనిచేస్తున్నట్టుగా తెలిసింది. తర్వాత కేసు నమోదు చేసి 302 మర్డర్ కేసు కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని డిటెక్ట్ చేయడం కోసం టీమ్స్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసుని 24 గంటల లోపునే ఛేదించి నేరస్తుడైనటువంటి ఆంజనేయులు, ఈయన పేరు నడిపేట ఆంజనేయులు, సన్నాఫ్ రామచంద్రయ్య, 27 సంవత్సరములు. ఇతను హర్జనవాడ, పాతపాలమూరు, మహబూబ్ నగరు. ఇతను సైకిల్ రిపేర్ షాపు చేస్తాడు. ఇతని పైన ఇంతకుముందు కూడా ఒక మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫ్రిడ్జ్ దొంగతనం కేసులో కూడా జైలుకు పోయి రావడం జరిగింది. ఇతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇతను డిసీజుడు అదే కాలనీలో ఉండటం వల్ల అతనికి పరిచయం ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడింది. అతని దగ్గర 3 ఈ స్మార్ట్ ఫోన్స్ తర్వాత పైసలు ఉన్నాయి చూసి అతన్ని చంపేసి ఎలాగైనా డబ్బులు దొంగలించి తర్వాత సెల్ ఫోన్ దొంగలించే ఆలోచనతో 3 వారం రోజుల నుంచి అతను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. నిన్న ఈవినింగ్ 6:30 గంటల ప్రాంతంలో అతనితో దోస్తాన్ చేసుకొని ఒక స్కూటర్ పైన అతన్ని ఎక్కించుకొని బీర్ బాటిల్ తీసుకొని వెళ్ళి అక్కడ ఆ ధర్మాపూర్ శివారులో తాగిన తర్వాత ఆపించిన తర్వాత అతన్ని ఫస్ట్ ఒక ప్లేస్లో ఒక చిన్న రాయితోటి ముఖంపై కొట్టడం జరిగింది. అతను తప్పించుకొని పారిపోతుంటే రాళ్ళ కుప్పల దగ్గర కాలు దగ్గర కింద పడితే ఆ పక్కన రాయికి బ్యాక్ సైడ్ నుంచి హిట్ చేసి తల నుంచి హిట్ చేసి చనిపోయిందాక కొట్టడం జరిగింది. అతనే మడుగులో చనిపోవడం జరిగింది. ఇతను అక్కడి నుంచి పారిపోయి ఆ 2,000 రూపాయలను తర్వాత సెల్ ఫోన్స్ తీసుకోవడం జరిగింది. 2,000 రూపాయలు అతను నుంచి తాగి మిగతా అవసరాల కోసం వాడుకున్నాడు. ఒక 300 మాత్రం అతని దగ్గర నుంచి రికవర్ అయినాయి, ఖర్చు పెట్టగా మిగిలినాయి. తర్వాత 3 సెల్ ఫోన్లు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. మరియు నిన్న నేరానికి ఉపయోగించిన స్కూటర్ని కూడా మా టీము అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసుని 24 గంటల్లోనే ఛేదించినటువంటి సిఐ రామకృష్ణ మరియు ఎస్ఐ కాశీ, శివకుమార్ ఎస్ఐ, ఆరిఫ్ నవాజ్ హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వర్లు పిఎస్ హెచ్సి కోయిల్కొండ, రంగారెడ్డి, తర్వాత కేశవ్ గౌడ్, రియాజ్ అహ్మద్ ఈ కేసును ఛేదించడానికి చాలా యాక్టివ్గా పనిచేశారు. రియాజు ఐటీ కోర్ టీము వీళ్ళందరూ చాలా ఎఫర్ట్ చేసి ఈ కేసుని 24 గంటలు ఛేదించడానికి తోడ్పడింది. కావున వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. మా ఈ ఎంటైర్ ఈ ఇన్వెస్టిగేషన్ని ఎస్పీ గారు సూపర్వైజన్ చేయడం జరిగింది. దానికి 24 గంటలు ఛేదించినందుకు చాలా వారికి అభినందిస్తున్నాం.
మీరందరూ కూడా వెరీ టఫ్ కాంపిటీషన్. మీ స్కూల్లోనే యు ఆర్ ది బెస్ట్. మీరు మంచి ఆలోచనతో మీకు ఆ టాపిక్స్ నేను చదివాను. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాపిక్, రెగ్యులర్ టాపిక్స్ కావు. అది చాలా ఆలోచించి అర్థం చేసుకుని రాయాల్సిన టాపిక్గా ఉండేది. స్టిల్ పీపుల్ హ్యావ్ రియలీ చాలా బాగా రాసుకుంటారు. బికాస్ ఎవాల్యుయేషన్ కూడా ఇక్కడ జరగలేదు, బయట వెళ్ళి ఎవాల్యుయేట్ అయి వచ్చినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ కాంపిటీషన్. ఇట్లాంటి కాంపిటీషన్స్ యాక్చువల్ చాలా ఒక స్టూడెంట్ లైఫ్ చాలా హెల్ప్ చేస్తుంది. మన ఆలోచన విధానంలో మార్పు రావడానికి అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో మనందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మన దగ్గర ఉన్న టాలెంట్స్ని బయట తీసుకురావడానికి కూడా ఒక అవకాశం, దాన్ని రికగ్నైజ్ చేయడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇట్లాంటి ఒక టాలెంటెడ్ యంగ్స్టర్స్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళు సంస్థ ద్వారా ప్రోత్సాహం అందించడం అన్నది ఇది గోయింగ్ లాంగ్ వే. మీకు మాత్రం కాదు, మిమ్మల్ని చూసుకుని మీ స్కూల్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ టైం డెఫినెట్గా మనం ఇంకా మంచిగా రాయాలని, మంచిగా ప్రిపేర్ అవ్వాలని కూడా అవుతారు. సో ఐ హోప్ ఇవాళ రిలాక్సేషన్ ఒక టెక్నిక్ నేర్పించామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అని నమ్ముతున్నాను. బికాస్ మనకి ఇప్పుడు రాను చదువులో బుక్స్తో పాటు స్ట్రెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. పిల్లల మీద ఎక్కువ భారం పడుతున్నాయి. నేను చూస్తున్నాను రోడ్డు మీద పెద్ద పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు. నేను చదివేటప్పుడు అంత పెద్ద బ్యాగ్ ఉండేది కాదు. అంటే మీ తల్లిదండ్రులు చదివేటప్పుడు ఏముండో అసలు బుక్స్ ఏ ఉండాలనుకుంటున్నారు. బుక్ అంటున్నారు, వర్క్ బుక్ అంటున్నారు, లెసన్ అంటున్నారు, ప్రాక్టికల్స్ అంటున్నారు. అన్నెసరీగా చిల్డ్రన్స్ మీద ఎక్కువ, పిల్లల మీద స్ట్రెస్ ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ రెగ్యులర్ హోంవర్క్స్, ర్యాంక్స్, పక్కన వాడు బాగా చదువుతున్నాడు, అన్న కొడుకు ఎక్కువ మార్క్స్ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా పిల్లల మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అవన్నీ అట్లాంటి ఒక నేపథ్యంలో ఇట్లా ఒక అలాంగ్ విత్ స్టడీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ స్టడీస్ కూడా బాగా వచ్చేస్తాయి. ఎవరు బాగా ఆడుకుంటున్నారో, ఎవరు బాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళే స్టడీస్లో కూడా బాగుంటారు. ఈనాటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. గ్రామాల్లో ఉంటూ రైతులకు నిరంతర సేవలు అందించడంలో ఏఈఓలు ముందుండాలి. వ్యవసాయ విస్తరణాధికారుల అవగాహన సదస్సులో కలెక్టర్ రొనాల్డ్ రోస్. మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. సశక్తి భవన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతిదృశ్యం ప్రజాపక్షం.